Hi guys, welcome back to our channel. So today we are going to South Dakota. Today is day 1. So ఈరోజు మనం రూసవల్ పార్క్ వెళ్తున్నాం. ఓకే, సో 10 days ట్రిప్, రోడ్ ట్రిప్. సో ఈరోజు స్టార్ట్ చేస్తున్నామంటే ఈరోజు స్టార్ట్ చేస్తే మళ్ళీ అరౌండ్ 10 days తర్వాత ఇంటికి వస్తాం. సో వీ గోనా మిస్ అవర్ హౌస్, బట్ ఎనీ హౌ విల్ బీ హ్యావింగ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ థింక్. సో లెట్స్ గో టు 10 days రోడ్ ట్రిప్. ఈ గ్యారేజ్ క్లోజ్ చేయాలి. సో ఫస్ట్ రూసవల్ నేషనల్ పార్క్ వెళ్ళేసి, సో అది వెళ్ళడానికి 5.5 hours పడుతుంది గ్రాండ్ ఫోక్స్ నుండి. సో లెట్స్ గో. సో గ్రాండ్ ఫోక్స్ నుండి మూవ్ అయిపోయినాం. 5 hours 30 minutes ఉంటుంది ఈ జర్నీ. సో గ్రాండ్ ఫోక్స్ నుండి వ్యాలీ సిటీ, ఇంకొకటి జేమ్స్ టౌన్ తర్వాత మళ్ళా ఇంకా డైరెక్ట్ మెడోరా ఆ ప్లేస్కి వెళ్తాం అన్నమాట. ఇక్కడ మ్యాప్ చూసుకుంటే మనకి 23 minutes ఉన్నాయి. సో ఇప్పుడు మాత్రం హైవే మీద పోతాను. కొంచెం సేపు అయిన తర్వాత ఇటు రైట్కి షిఫ్ట్ అయ్యి వ్యాలీ సిటీ తర్వాత జేమ్స్ టౌన్ తర్వాత బిస్మార్క్. అంటే ఈ బిస్మార్క్ వచ్చేసి నార్త్ డకోటా క్యాపిటల్ అన్నమాట. సో బిస్మార్క్ మీదికి వెళ్ళి ఇగో ఇక్కడికి రూసవల్ నేషనల్ పార్క్. ఇక ఇక్కడ ఉన్నాయి అన్ని కొండలు, ఎట్లున్నాయి చూడు పార్క్, కొండలు గుట్టలు. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇది మెడోరా. ఆ మెడోరా ప్లేస్లోనే ఉందన్నమాట నేషనల్ పార్క్. సో అక్కడికి వెళ్తాను. ఇది మొత్తం ఇది ఫస్ట్ డే అన్నమాట, day 1 రూసవల్ నేషనల్ పార్క్. ఈ నైట్ అక్కడే ఈ మెడోరాలో ఉంటామన్నమాట. సారీ మెడోరా కాదు, మెడోరా నుండి 1 hour జర్నీ ఉంటుంది ట్రిప్. మొత్తం రూసవల్ నేషనల్ పార్క్ చూసిన తర్వాత బోమ్యాన్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అక్కడ నైట్ స్టే చేసి మళ్ళీ తెల్లారి మౌంట్ రష్మోర్ నేషనల్ పార్క్ వెళ్తాం. అక్కడ 2 days ఉంటాం. సో day 1 రూసవల్ నేషనల్ పార్క్. లెట్స్ గో. ఎంత నీట్గా ఉన్నది, అంత పెరిగింది అసలు. గ్రాస్ లెక్క ఉన్నది కానీ అవన్నీ పొలాలు. అది గోధుమ, ఫాస్ట్గా తిప్ప, అది గోధుమ. ఇదేంటో మరి బీన్స్ కావచ్చు. వస్తలేదు, ఆకాశమే వస్తుంది. ఆకాశమే అర్థం అంటే ఈ ఇల్లు చూడు ఎంత బాగుంది. ఇండివిజువల్, అసలు ఏ లొల్లి లేదు. స్వీట్ కార్న్ అగో అక్కడ ఉన్నాయి ఎల్లో ఫ్లవర్స్. సో ఎల్లో కలర్లో మొత్తం పువ్వులన్నీ ఉన్నాయి. దీని నుంచి ఆయిల్ తీస్తారు. ఎంత బాగుంది.
వస్తుంది కదా ఎడిట్. ఇది చూడు ఇప్పుడు వస్తుంది. ఏయ్, సూపర్ ఉన్నాయి బాబు. నీది అది వాసన. వెళ్ళిపోయా. ఇంకోటి వస్తుంది అట్లనే. వీడియోనా ఫోటోనా? వీడియో బా. కింద ఫోటో ఉంటుంది దాని తర్వాత ఉంది. పైన పైన తీయాలి ఇగో ఆన్ చేసి ఇచ్చిన బట్ లేకపోతే మమ్మీకి ఎటు తీయాలి? అదే రైట్ సైడ్ ఆఫీస్ చేస్తున్నారు. సూపర్ ఉన్నాయిరా. ఇట్లానే ఉండని చెప్పిన తర్వాత ఇంకా ఉన్నాయి. జూమ్ చేయకి ఇక జూమ్ చేస్తే క్లారిటీ ఉంది. ఓకే డన్. కరెక్ట్ సాంగ్ అయిపోయింది. ఇది అయిపోయింది. జేమ్స్ టౌన్కి వచ్చినాం ఇప్పుడు. సో జేమ్స్ టౌన్స్ తర్వాత మళ్ళీ బిస్మార్క్ తర్వాత రూసవెల్ట్. ఇటు రైట్ తీసుకుంటే జేమ్స్ టౌన్. కానీ మనం ఫుల్ ట్యాంక్ చేసుకున్నాం ఆల్రెడీ. ఇంకా డైరెక్ట్ రూసవెల్ట్ నేషనల్ పార్క్కి. బిస్మార్క్ దాటిన తర్వాతనే రూసవెల్ట్ నేషనల్ పార్క్. దాటిన తర్వాత ఎంత బాగుంది. కొండలు. బఫెల్లో అదే కదా వరల్డ్స్ లార్జెస్ట్ బఫెల్లో. అదేరా. ఎస్. ఓ దట్స్ ద వన్. ది వరల్డ్స్ లార్జెస్ట్ బఫెల్లో. Touch my beak. Yo. పాజ్ గట్ ఇప్పుడే 3 minutes. బఫెల్లో మ్యూజియం, వరల్డ్స్ లార్జెస్ట్ బఫెల్లో మాన్యుమెంట్. ఇక్కడికి వద్దామని అనుకున్నాం కానీ గిన్ని గంటలు 2.5 hours 3.5 hours ఎవడు పోతాడు అనుకున్నాం అప్పుడు. ఇప్పుడు 8 hours కూడా తక్కువే అనిపిస్తాను. జస్ట్ 2 hours అయితే జేమ్స్ టౌన్ చూడు ఎంత బాగుంది. ఆ టైర్లతో నాకు ఆర్ట్. ఇదొక ఆర్ట్. అవునా? తెలుసుకో.
కదా అసలు ఇంకా పెద్ద బెలూనా? బెలూన్ అమౌంట్ బెలూన్. అక్కడికైనా తీద్దాం అవి ఈ అదే ఇప్పుడు అన్వేష్ అయితే ప్రపంచంలోని అతి పెద్ద బఫెల్లో స్టాచ్యూ మీకు చూపిస్తున్నా అన్వేషణ అని అంటాడు వాడే. టికెట్ తీసుకోవాలా ఇది? ఇన్ఫర్మేషన్ అరే పోయి అడిగిరా పొచ్చకి ఐదర్ డూ వి నీడ్ టు టేక్ ఎ టికెట్. రోడ్ ట్రిప్ కోసం. ఓ అదే ప్లాన్ అనుకున్నాం. భాషన్న నువ్వు ఇప్పుడు వరల్డ్ లార్జెస్ట్ బఫెలో మాన్యుమెంట్కి వచ్చినాం. ఎస్, ఇట్స్ ఇన్ జేమ్స్టౌన్, నార్త్ డకోటా. ఏం చేస్తున్నావు? ఇట్నుండా వెళ్ళేది? మమ్మీ మమ్మీ ఒక ప్లేస్ చూసినట్టున్నది నాకు. అవునా? అంపికా ఉంది, ఒక చూసినట్టున్నా. ఒక మూవీలు ఉంటాయి అనుకుంటా ప్లేస్. ఓల్డ్ హెయిర్ కట్ సెలూన్, ట్రేడింగ్ పోస్ట్ ఆఫీస్, ఇక్కడేం పోస్ట్ ఆఫీస్, ఆర్ట్ గ్యాలరీ, ఇదంతా మ్యూజియం. అట్లా చూపిస్తుంది అన్నమాట. షాప్స్ కానీ పాత ఓల్డ్ సిటీ లాగా. గప్పు వాసన వస్తున్నాడు. అదే వాళ్ళు వేలు కదా శాండీ. ఇక్కడ ఈవినింగ్ టైంలో ఏమైనా జరుగుతుందేమో యాక్టివిటీస్ లాగా. Here is the largest buffalo. ఏంది మా రా. ఇక్కడ రండి. ఇది చూడండి. కొంచెం ముంగట రండి. ఇక్కడ నిల్చోండి. అదంతా చీకటి చీకటి. ఇంకా 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 ఇక్కడ అక్కడ. ఎస్, పర్ఫెక్ట్. ఎంత పెద్దగా ఉన్నాయి అసలు, చాలా పెద్దగా ఉన్నాయి. రియల్ హార్సెస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ నిల్చుంటే జేమ్స్ టౌన్ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి.
రియల్ హార్సెస్. హాయ్. దిగురా అక్కడ నిల్చొస్తున్నాయా? ఏమన్నా ఇటు తిరుగు పోరా. ఇంకా లేకపోతే సన్లైట్ ఇటు వస్తాను. ఇట్లా ఇక్కడ నిల్చోండి బాగా వస్తుంది. ఓకే బఫెల్లో అన్నారు మరి. డాడీ చూడొచ్చు, కెమెరా పెట్టాలి అట్లా కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందిరా? అది క్లియర్ అక్కడి క్లియర్ అనిపిస్తుంది. అక్కడి తీ ఇగో వీడియోది ముస్తాదు. కార్స్ కనిపిస్తాయి. ఇది ఒకసారి కెమెరా పెడతా ఆగండి. హార్స్ ఏం కనిపిస్తుంది శ్రీయా మంచిగా తీ. హార్స్ నేను చూడొచ్చా? కెమెరా పెడతావు చక్కి జరుగు జరుగు. మహేష్మతి ట్యాంకర్. అంటే 1959లో కట్టింది ఇది. బా ఇటు బాగా కనిపిస్తుంది. మహిష్మతి సామ్రాజ్యం అనుకుంటుంది. ఏం కనిపిస్తుంది? భాషనా కనిపిస్తాడా? దాని మీద నిల్చోను స్నేహ, దాని మీద నిల్చోవచ్చు. కిందికి. ఓకే, అక్కడ ఆ రోడ్ మీద వెహికల్స్ పోతున్నాయి చూడు స్నేహ, మంచిగా కనిపిస్తాయి. బాగున్నాయా? ఆ ట్యాంక్ కనిపించిందా? వెస్ట్ నార్త్ 52 అది. ఇది కనిపిస్తుంది వాటర్ ట్యాంక్. జరుగు ఒకసారి, ఈ కెమెరాతో తీస్తా, ఇక అన్నయ్య చూస్తాడు. అసలు అట్లా కనిపిస్తుందో లేదా మరి? కనిపించలేదు. పైకి కనిపిస్తలేదు ఇట్లా. నువ్వు చూడరా, ఆడ దిగుదా మాకు అందరం. నువ్వు ఇది చూసినాక పోతావు, ఆగా చూసినాక పోతాడు. కానీ కొంచెం క్లియర్ ఉన్నది.
మరీ అంత క్లియర్ కూడా ఏం లేదు కానీ హార్స్ రా వచ్చాయి. ఇంత హైట్లో ఉన్నామా మనం? వామ్మో అసలు ఎంత హైట్ ఉన్నది. వరల్డ్స్ లార్జెస్ట్ బఫెల్లో అన్నారు. వరల్డ్స్ లార్జెస్ట్ బఫెల్లో మోన్యుమెంట్ మొత్తానికి జేమ్స్ టౌన్ సెక్షన్. యాక్చువల్గా దీని గురించి మర్చిపోయినాం మేము. ఇట్లా హైవే మీదకి వెళ్ళి వెళ్తా ఉంటే అది కనిపించింది స్టాచ్యూ. వెంటనే ఇంకా జేమ్స్ టౌన్కి తిప్పేసినాం. యాక్చువల్గా ఇది లిస్ట్లో ఉండే. ఓ మై గుడ్నెస్. Daddy, no footprints. Footprints. బైసని అవి. అటు నుంచి సో 1959. చూడు ఇట్లా పెట్టాలి డాడీ. అది బాగోలేదా వేసిన ఇది జేమ్స్ టౌన్. అమ్మో బాబోయ్, ఏంది అసలు ఈ కెమెరాలో పడతలేదు. అక్కడ నిల్చో చిన్ను, అక్కడ నిల్చో చిన్నువా. ఓర్ని చూడు రా. ఇక్కడ నుంచి బాగా వస్తుంది. ఇక్కడ నుండి బాగా వస్తుంది ఫోటో. అందరూ వచ్చి ఇప్పుడు వస్తారు. అక్కడ నిల్చోండి. అక్కడ దాని కింద. ఇక్కడికి రా, ఇక్కడ రండి. స్నేహ ఇక్కడికి రండి ఇద్దరు. నువ్వు కూడా ఇక్కడ రా. ఇది చూడండి. నైస్, సూపర్, బాగా వచ్చింది. ఓకే చాలే, ఇంకా స్టాప్. ఎంత పెద్ద సో బిస్మార్క్ వచ్చేసినాం. బిస్మార్క్ నుండి ఇంకొక 1 hour 53 minutes ఉంటుంది రూస్వెల్ట్ నేషనల్ పార్క్కి.
ఇదంతా బిస్మార్క్ సిటీ, అంటే ఈ నార్త్ డకోటాకి క్యాపిటల్ అన్నమాట. ఎంతసేపు 1 అవర్ 1 hour 53 minutes. ఇక నెక్స్ట్ అదే ఈ బిస్మార్క్ దాటేసినాక బాగుంది. అటు చూడు, ఆ కుండల మీద ఇండ్లు ఉన్నాయి. మన గ్రాండ్ ఫోక్స్లో అయితే అంత ఫ్లాట్. ఇక్కడ చూడు, అటున్నాయి చూడు లెఫ్ట్ సైడ్లో. అది మౌంటైన్ లెక్క. బాగుంది. మేమైతే ఇగో ఇక్కడ దాకా అది శాన్ఫోర్డ్ హెల్త్ ఉన్నాడు, హెల్త్ కూడా ఉన్నది ఇక్కడ. అన్ని స్టేట్లలో ఉంటుంది. అన్నిట్లలో ఉండదు, కొన్నిట్లలోనే ఉంటుంది. వాళ్ళ పిల్లలు కాలేజ్కి పోతారా? ఎవరి పిల్లలు వాళ్ళ బిస్మార్క్ వాళ్ళు ఇక్కడే పుట్టిండ్రు. తెలుగు వస్తాం. వాళ్ళ మమ్మీ నేర్పించింది ఇట్లా. మమ్మీని హ్యాండ్ బ్యాగ్ తీయవా? స్పెట్స్ క్లీనర్. నిమిషం. ఇక్కడ దాకాది ఇక్కడ ఆ రివర్ వస్తుంది చూడు. ఓ చాలా టైం ఉంటుంది. ఏం కాదు. మిసోరీ ఇక్కడ ఎందుకు ఉంటుంది? మిసోరీ రివరా? అందుకే తీయమంటున్నా అక్కడ దాకా. లేకపోతే దానికి పెట్టి చెప్పు. బెస్ట్ బాయ్. భాషా బాయ్ లెక్కనే ఉన్నాయిగా. బెస్ట్ బాయ్, భాష, బెస్ట్ బాయ్, బాయ్. వాట్ ఏ రైమింగ్ ఇది. ఇక ఇంకా నెక్స్ట్ ఈ రివర్ వస్తుంది. అవును, మిసోరీ రివర్. భాష, యు ఆర్ రైట్. Varshan is always right. బిస్మార్క్. ఎందుకున్నది రోడ్డు? ఆహా, ఈ కార్ చూడు. ఇద్దరికే కార్ అది. వావ్, భాషా బాయ్ సూపర్ ఉన్నది బాయ్. ఇటు చూడు లెఫ్ట్ సైడ్లో
బ్రిడ్జ్ కడతాను అక్కడ. వాకింగ్ చేయాలా ఇక్కడ? వాకింగ్ వాకింగ్ ఎక్కడే? హైకింగ్. హైకింగ్ ఉంది. ఓకే. ఏంటిది అది? మ్యాండానా. మ్యాండానా ఏంటిది భాష? ఓ దాని పేరా? పేరు ఇక్కడ టౌన్ నేమ్. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అట్లా రాసింది. ఎన్డి నార్త్ డకోటా. ఇట్లా ఇటు కవర్. కవర్ అలా. మనం ఒకడా ప్లేస్ ఉన్నామా భాష? అవును. వా ఇది కదా మనకు కావాల్సింది భాష. ఒక్కసారి ఫ్రంట్కి లుక్ వేసుకో భాష, ఎట్లుందో. హైలైట్ ఉంది. గ్రాండ్ ఫోక్స్ ఒకడా గ్రాండ్ బాక్స్. వా వీడు కరెక్ట్ టైం కట్టం వచ్చింది. లారీ వాడు ట్రక్ ఎంత పొగత్తాను చూడు. మొత్తానికి బాగుంది ప్లేస్ భాష. న్యాయం చేస్తానం మనం కదా. రైట్ సైడ్ ఏం వ్యూ లేదు కానీ లెఫ్ట్ సైడ్ బాగుంది. రివర్ వచ్చి పౌండా. కాలిఫోర్నియా ఉంది. శాండీ అంది అరిజోనా. అరిజోనా అబ్బా గలీజు. ఇది బాగుంది.
చూడు ఇట్లా పోయి ఇట్లా పోయి ఇట్లా పోయి ఇట్లా పోయి దాని పక్క కాపుతో అని మిడిల్లో కూర్చుంటా అటు ఉంది కదా సీన్ అన్నమాట మంచి మంచి ఉంటుంది అన్నమాట. అబ్బా 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 డీర్ డీర్ చచ్చిపోయింది. ఇదేనా సీనిక్ వ్యూ? పెద్ద ఉంది సార్. బోర్డ్స్ కూడా పెట్టిల్లు మంచిగా సీనిక్ వ్యూ. నెక్స్ట్ ఎగ్జిట్. వావ్ ఫ్రంట్ ఇప్పుడు వచ్చింది ఏమొచ్చిందిరా? అదా ఏం కనిపించదు. ఇట్లా ఇట్లా ఎందుకు కనిపిస్తుంది నీకు అట్లా అనిపిస్తుంది ఆ స్క్రీన్లో, కానీ టీవీలో పెడితే సూపర్ ఉంటుంది. ఈ పక్క బ్లాక్ ఉంది లెఫ్ట్ ఇల్లు రాక. ఇప్పుడు అంటే టైమింగ్ చేంజ్ అవుతుంది అనమాట. మేము సెంట్రల్ టైమింగ్ నుండి మౌంటైన్ డే టైంకి వెళ్తాము. సో ఇక్కడ చూడండి 11:24 అవుతుంది కదా, 11:24. డెస్టినేషన్ వచ్చేసి 11:49. సో 24కు 49కి ఎంత డిఫరెన్స్ ఉన్నది? మా అంటే నాట్ మోర్ దెన్ 20 minutes. కానీ ఇక్కడ ఎంత చూపిస్తుంది చూడండి, 1 hour 25 minutes. సో ఈ టైం తప్పన్నమాట. ఇప్పుడు మనం మౌంటైన్ డే టైంలో ఉన్నాం కాబట్టి ఇది అరౌండ్ 10:20 అట్లా చేంజ్ చేయాలన్నమాట. సో అందుకోసమని ఇది మ్యాచ్ అవ్వట్లే ఇక్కడ. దీనికి చూస్తే జస్ట్ 20 minutes ఉన్నది. ఫోన్లో అప్డేట్ అవుతుంది చూడరా. లేదు 11:25. ఇక్కడ ఒక రెస్ట్ ఏరియా దగ్గరికి వచ్చినాం రా. రెస్ట్ ఏరియా దగ్గరికి వచ్చినాం. బాగుంది ఈ రెస్ట్ ఏరియా, చాలా బాగుంది. పక్కకు కొంచెం మనం చూడొచ్చు వెళ్ళి. పద నెట్. సో వా సూపర్ ఉంది కదా. అది ఎక్కడిది? అది ఎట్లా తాకింది? బాగుంది. ఇదా గ్యాస్ కావచ్చు. బాగుంది ఈ ప్లేసెస్. మాంటానా, ఇది మాంటానా? ఈ స్టేట్ నార్త్ డకోటాలోనే ఉన్నామా ఇంకా? అవునవును. అయినా కానీ టైం చేంజ్ అయింది చూడు. ఒకటే స్టేట్ కానీ మిడ్ వెస్ట్ టైంకి వచ్చింది. ఇప్పుడా ఆన్ చేసినాక? ఇప్పుడు ఫోన్లో మరి ఎట్లుందో చూడాలి.